చిట్టి చీమ పొదుపు మాట. అనగనగా ఓ చెట్టు తొర్రలో ఓ చీమ ఎండాకాలంలో నానా శ్రమపడి ఆహారం తెచ్చుకొని చెట్టు తొర్రలో నిల్వ చేసుకుంటోంది. ఓ రోజు ఆ చెట్టుపైన వాలిన ఓ మిడత అది చూసి పగలబడి నవ్వింది. చీమ అదేం పట్టించుకోకుండా దాని పనిలో అది ఉంటుంది. అంతలో వర్షాకాలం వస్తుంది. మిడతకు ఆహారం దొరక్క అవస్థపడుతూ చీమ దగ్గరకొచ్చి కాస్తంత ఆహారం పెట్టవు అంది. ఏ రోజుకు ఆ రోజు పబ్బం గడుపుకోవడం తప్పిస్తే పొదుపు చేసుకోవచ్చు కదా నాలాగా. చూడు, ఇలా ఇంకొకరిపై ఆధారపడి అడుపు తినే బ్రతుకు అది ఒక బ్రతుకేనా అంటూ చీమ కాస్త ఆహారం పెడుతుంది మిడతకి. వర్షాకాలం పోయి చలికాలం వచ్చింది. మళ్ళీ చీమ దగ్గరికి ఆహారం లేక నీరసంగా మిడత వణికిపోతూ వచ్చింది. పొదుపు చేసుకోమని చెప్పాను కదా, నన్ను చూసి అప్పుడు నవ్వావు, మరి ఇప్పుడేమో అడుక్కుంటున్నావు, ఎందుకా బ్రతుకు అంటూ మళ్ళీ ఆహారం పెట్టింది చీమ. ఆ ఆహారం తినలేక గొంతుకు అడ్డం పడి మింగలేక దొస్తోంది మిడత. చూశారా, చిన్న చిన్న చినుకులు ఓ నదిలా పారినట్లు రోజు కాస్తంత చిల్లర డబ్బు దాచుకుంటే అదే ఆపద సమయంలో కాపాడుతుంది. చీమను చూసి నేర్చుకుందాం పొదుపు ఎలా చెయ్యాలో. ఈ రోజు నుంచే పొదుపు చేయడం ప్రారంభిద్దాం, సరేనా పిల్లలు? ఆ దర్బారులో 2 వర్గాల వారు ఉన్నారు. ఒకటి బీర్బల్ ప్రధానమాతృకం, రెండవది బీర్బల్ అంటే గిట్టని ప్రతివర్గం. ఈ ప్రతివర్గానికి ముఖ్యుడు హసన్ ఖాన్. ఒక రోజున అక్బర్ పాదుషా వారు